మొత్తం కవర్ చేసి అడిగి చెప్తా ఉంటారు. సార్ ఎలా ఉంది ఏర్పాటు ఎలా జరుగుతున్నాయి? ఎందుకంటే 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకలు టిఆర్ఎస్ శ్రేణులంతా కూడా చాలా ఉత్సాహంతో కథం దొక్కుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. సిట్టింగ్ కానీ అంతా కూడా మొత్తం కూడా బాగా ఏర్పాటు చేశారు. ఎలా ఉన్నాయి ఇంకా కార్యక్రమాలు ఏమేమి జరుగుతున్నాయి, ఏంటి అసలు ఎలా జరగబోతుంది? ఇప్పుడు ఇంతవరకు టీఆర్ఎస్ చేసిన కార్యక్రమాలు ఒక ఎత్తు అయితే ఈ రోజు చేసిన రజతోత్సవాలు పెద్ద ఎత్తున చేస్తున్నాము. ఇంతమంది ఉద్యమ స్ఫూర్తితో ఈ రోజు ప్రజలు తండోపతంలో తరలిస్తున్నారు. ఇప్పుడు మీరే చూస్తున్నారు ఇక్కడ ఏం మొదలు కాక ముందుగా ఈ రోజు ప్రజలు ఏ విధంగా ఉన్నారనేది. కాబట్టి కేసీఆర్ కావాలి, కారు రావాలని పేరున ప్రతి ఒక్కరు నినాదాలు ఇస్తున్నారు పల్లె ప్రజలందరూ. కాబట్టి డెఫినెట్ గా ఈ రోజు పెద్ద ఎత్తున సభ చాలా జరుగుతుంది. ఎందుకంటే మేము చూస్తున్నాం కాంగ్రెస్ పాలనలో ఎంత వాళ్ళు ప్రజలు ఎంత అలిసిపోయారు. ఒక సంవత్సరం కాలం ప్రజలు విసిగెత్తిపోయారు. ఎందుకంటే ఈ పాలన వద్దు, కేసీఆర్ కావాలి, మళ్ళీ రావాలి, కారు గుర్తుపై ఓటేయాలని ప్రజలు ఆశిస్తున్నారు. ఈ రోజు ఎలక్షన్లు పెట్టినా కానీ మన తెలంగాణ రాష్ట్ర సమితి కాకుండా భారత రాష్ట్ర సమితి అనేది బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచే కొరకు ఈ రోజు సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి డెఫినెట్ గా కేసీఆర్ వస్తారు, ప్రభుత్వం వచ్చేది కేసీఆర్ ప్రభుత్వం. తప్పనిసరి ఈ కార్యక్రమం చూస్తున్నారు కాబట్టి మేము చాలా సంతోషం కాదు, ప్రజలు రావాలి 100 సార్లు మాకు ఫోన్ చేస్తున్నారు. ఏ విలేజ్ వెళ్ళినా కానీ, ఏ గ్రామానికి వెళ్ళినా కానీ, సార్ ఎప్పుడు మీటింగ్ సారు, మేము సార్ను చూడాలి, చాలా రోజులు సార్ను చూడలేక మేము ఎవరు మాకు ఏమొద్దు, మేమే వస్తాము, మా బస్సులు మా ఫేస్ అన్ని పెట్టుకుని మేము వస్తామని ప్రజలు ప్రతిరోజు ఫోన్లు చేస్తున్నారు. కాబట్టి ఇది చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది ఈ మీటింగ్. ఈ ఒక్కరోజు కాదు, ఈ మీటింగ్ ఒక స్ఫూర్తి. తెలంగాణ సాధించుకునేటప్పుడు ఏ విధంగా స్ఫూర్తి ఉందో అదే స్ఫూర్తి కూడా ఈ మీటింగ్ జరుగుతుంది. తప్పనిసరిగా మన ప్రభుత్వం వస్తామని మీకు చెప్తున్నాము. థ్యాంక్ యూ.